హాయ్ గైస్, వెల్కమ్ టు ద వన్ మోర్ బ్లాగ్. ఎవరైతే మన ఛానల్ మొదటిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. మేమైతే సడన్గా అనుకోకుండా షిరిడీకి అయితే ప్రయాణం అయ్యాము. మా సిస్టర్ కాల్ చేశారు, మేము షిరిడీకి వెళ్తున్నామని చెప్పారు. సో 2 టికెట్స్ ఖాళీగా ఉన్నాయి, మీరు కూడా వస్తారు అనగానే మేము ఇంకో థాట్ ఏం ఆలోచించకుండా ప్రయాణం అయ్యాము. మాకు మార్నింగ్ చెప్పారు, ట్రైన్ ఈవినింగ్ 9:30కి ఉంది. సో ఇంకా మాకు టైం కూడా లేదు, ఫాస్ట్గా రెడీ అయ్యి సో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే మా ఓన్ కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. సో మమ్మల్ని తినడానికి మా బామ్మర్ది అయితే మాతో పాటు వచ్చాడు. మేమున్న ప్లేస్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ చాలా దూరం అని చెప్పేసి మేము ఎర్లీగా 1.5 అవర్ ముందే బయలుదేరాము. అయినా కూడా మా ట్రైన్ 9:30కి. సో మేము అప్పటికి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. సో మేము అందమా అని కూడా ఒక టైంలో మాకు టెన్షన్ అనిపించింది. సో కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్దామంటే అది మనకు హైదరాబాద్లో ఫాస్ట్ అనేది ఏమి ఉండదు కదా, 40, 20, 30 అంత మంచి ఫాస్ట్ అయితే పోలేము. ట్రాఫిక్ అయితే అంతనైతేనే కూడా చాలా హెవీగా ఉంది. ఫైనల్గా అయితే మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ కానీ స్క్రీన్లో కనిపిస్తున్నారు మా సిస్టరు. సో మా బావగారు మిస్ అయిపోయారు, చూపిస్తాను. సో ఈ లోపు అయితే వీళ్ళు ముచ్చట పెట్టేస్తున్నారు. మా బావగారిని చూపిస్తా చూడండి, అక్కడ తింటున్నాడు కదా అతను మా బావగారు. కింద ఉన్న మా బుడ్డిది మా అక్కయ్య వాళ్ళ పాప. సో మా బావగారు ఎత్తుకుని మా బాబు. సో మా బావ వాళ్ళ పెట్టకుండా తనే తినేస్తున్నాడు. ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి బాగా టెన్షన్ పడ్డాం. సో టైంకి అయితే వచ్చేసాం, కాకపోతే ట్రైన్ ఒక 10-15 మినిట్స్ లేట్ ఉంది. సో ఈలోపు మా ముచ్చట అయితే పెట్టేసాం. సో యాక్చువల్లీ అక్కడ మా సిస్టర్ ఏం చెప్తుందంటే, నేను అడిగాను నీ ఛానల్ పేరు ఏంటి అని చెప్పేసి చెప్పాను. తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. సో ఆ ఛానల్ వచ్చేసిందంటే, సో మా సిస్టర్ ఛానల్ నేమ్ వచ్చేసి అమోహప్రియ. ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేసేసి అమోహప్రియ అని కొడితే మీకు ఆ ఛానల్ వస్తుంది. సో మంచి ఫన్నీ స్కిట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మేమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కొద్దిసేపు అలా కొంచెం ఫన్నీగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. సో మా ముచ్చట్లు అలా సాగుతూనే ఉన్నాయి, ఇలా చూస్తున్నాయి. కానీ మా సైడ్ నుంచి అయితే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ లోపే మా ట్రైన్ కూడా రావడం స్టార్ట్ అయింది. సో ఈలోపు మా ట్రైన్ వచ్చేసిందండి. మేమైతే ఆ ట్రైన్లోకి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఒకసేపు వీడియోని క్యాప్చర్ చేసేసి ఫోన్ పక్క పెట్టేసి మేమైతే ట్రైన్లోకి అయితే ఎక్కేసాము. సో ఇక్కడ కనిపిస్తున్న మేము నలుగురం కాకుండా మా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా. సో ఆ బ్రోస్ అయితే మాకు ట్రైన్లో పరిచయం అయ్యారు. సో అందులో ఒక బ్రదర్ పేరు వచ్చేసి పృథ్వీరాజ్, ఇంకో బ్రదర్ పేరు అయితే నాకు ఐడియా లేదండి, మర్చిపోయాను నేను. ఒకవేళ చూస్తుంటే బ్రో ఏమనుకోకు. ఈలోపు అయితే మేము తెచ్చిన బాక్స్ అన్నీ ఓపెన్ చేసేసాము. సో ఇంకా ఏముంది, మన పని తెలుసు కదా మనందరికీ. అన్నీ ఓపెన్ చేసామంటే అయిపోయేదాకా వాటిని వదిలే సమస్య లేదు. అందరం మేము చక్కగా ప్లేట్లో పంచుకున్నాము, బాక్స్ తీసాము. చపాతీ తినేవాళ్ళు చపాతీ తిన్నారు, మరమరాలు తినేవాళ్ళు మరమరాలు తిన్నారు, ఏం తినేవాళ్ళు ఏం తినకుండా ఉన్నారు. మా బుడ్డోళ్ళు అయితే వాళ్ళ బాక్స్ తీసి వాళ్ళ బాక్స్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా గడిచిపోయింది. సో నైట్ ఇలా పడుకున్న లేసేవరకు తెల్లారిపోయిందండి. ఆ కిటికీలో మీకు కనిపిస్తుంది కదా, మార్నింగ్ అయిపోయింది. మా వాళ్ళు మాత్రం చక్కగా హాయిగా పడుకున్నారు, ఎవరు పీకినా కూడా లేవట్లేదు. నాకైతే ఇంత టైం అయినా కూడా ఇంత లేట్ పడుకున్నా కూడా మార్నింగ్ 6 o'clock నేను లేస్తాను. మా బుడ్డోడు మా వైఫ్ ఇద్దరు పడుకున్నారు హాయిగా. ఫస్ట్ టైం మా బాబుతో ట్రైన్ జర్నీ చేస్తున్నామండి. సో బాగా ఏడుస్తా అనుకున్నాను, అసలు ఏడలేదు. సో ఇబ్బంది పెడతా అనుకున్నాడు, అస్సలు కూడా ఏమాత్రం కూడా తను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇంకా మేమైతే బెర్త్లు పై బెర్త్ ఎక్కాము. మా వైఫ్, మా సిస్టర్ వాళ్ళ పాప అంటే మా కోడలు, మా బాబు ముగ్గురు అయితే కామెడీ చేసుకుంటూ ఏం చక్కగా ఫన్నీ విషయాలు మాట్లాడుకున్నాము. సో ఇంకా ఆ విషయాలన్నీ పెట్టడం బాగోలేక నేను పెట్టలేదు. ఏం చక్కగా ఘోరంగా టైంపాస్ అయింది మా అక్క వాళ్ళ పాపతోటి. వాళ్ళిద్దరు ఏం చక్కగా ఆడుకున్నారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా తిండి విషయంలోనైనా ఏ విషయంలోనైనా మా బాబు చాలా కేరింగ్గా చూసుకుంది. సో మా కోడలు ఉన్న వాళ్ళు ఏంటంటే మా బాబు ఇక్కడ బోరింగ్లో ఫీల్ అవ్వలేదు. ఇంకా మార్నింగ్ కాగానే మేము మళ్ళీ మా మిషన్ ఒకసారి స్టార్ట్ చేసాము. ఈలోపు అయితే ట్రైన్ దిగామండి. సో మేమైతే నాగర్సోల్లో దిగాము, బాగా గుర్తెట్టుకోండి. షిరిడికి కూడా ట్రైన్లు ఉంటాయి, కాకపోతే దానికి రేర్గా సమ్ డేస్ మాత్రమే ఉంటాయి. రెగ్యులర్ అయితే నాగర్సోల్కి ఉంటాయి. సో ఇదంతా అక్కడ మహారాష్ట్ర వచ్చేసి అక్కడ లొకేషన్ షిరిడికి నియర్ బై. ఆల్మోస్ట్ షిరిడిని మధ్యలో ఎక్కడ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే రోడ్లు బాగాలేవు కాబట్టి. ఇక్కడ నుంచి షిరిడిలో ఏం జరిగిందో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఫస్ట్ ఇట్లా బాబా స్టాచ్యూ కూడా మనకు దర్శనం ఇస్తుంది ఎంటర్ అవ్వగానే. సో తర్వాతకి ఏంటంటే ఇక మెయిన్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, షిరిడి బాబా అంటే షిరిడి సాయిబాబాకి ఎంటికలు ఇస్తాం కదా, తలనీలాలు. సో ఇక్కడ ఆచారం ఏంటంటే ఇక్కడ ఎంటికలు ఇచ్చేవాళ్ళు అంటే తలనీలాలు ఇచ్చేవారు. ఎవరు కూడా షిరిడి సాయిబాబా సన్నిధానంలో కూడా అలా ఉండదంట, అసలు అక్కడ వెంట్రుకలు అనేవి తీయరంట. సో మేము చాలామందిని అడిగాము, ఎవరైనా కూడా ఏంటంటే బయటనే తీపించుకుంటారు సార్, ఎవరైనా బయటనే తీయించుకోవాలని చెప్పేసి అన్నారు. ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సో మరి అలా లేనప్పుడు బాబాకి అలా ఎంటికలు వేయడం ఏంటి, అక్కడ బయట కటింగ్ షాప్లో తలనీలాలు తీసుకోవడం ఏంటి. సో తనైతే మాకు చెప్పాడు ఏంటంటే, ఇక్కడ ఒకవేళ తలనీలాలు తీసుకుంటే కొన్ని వెంట్రుకలు సపరేట్ కవర్లో కట్టేసుకొని అక్కడ బాబా సన్నిధానంలో హుండీలో అయితే వేయండి అని చెప్పేసి తను మాకు క్లారిటీగా చెప్పాడు. సో ఇవి దానికి సంబంధించిన ఒకటి ఇది నేను తీసాను, అక్కడ క్యాప్చర్ అయింది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, దాంట్లో తిరుపతిలో లాగా ఇక్కడ వెంట్రుకలు తీయడం ఉండదు, ఎవరైనా కూడా కటింగ్ షాప్లో తీసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి
వెళ్ళడానికి అయితే మేము సో అగ్రి చేసాము. సో చాలామంది అయినా కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఆ వరకు మా అక్క వాళ్ళ పాప బాగా సతాయించింది. సో దాన్ని చాలాసేపు కన్విన్స్ చేసి కూర్చోబెట్టి ఇంటికైతే తీపిచ్చాము. అప్పటికి మా బావ మీద కూర్చొని ఇంటికి తీసుకుంది. ఫైనల్గా అయితే దాని గుండె అయితే అయిపోయిందండి. సో మేమందరం అక్కడి నుంచి అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బాబా దర్శనం కోసం అయితే మేము ప్రయాణం అయిపోయాము. సో వెళ్ళే టైంలో ఒక చిన్న 2 ఫోటోలు తీసుకున్నాం. ఎందుకంటే గుర్తు అయితే కంపల్సరీగా తీసుకోవాలి కదా. మ్యాక్స్ మీరు వెళ్ళినా కూడా ఎవరైనా కూడా కంపల్సరీగా అన్ని ప్లాన్ ప్రకారమే తీసుకెళ్ళండి, అన్ని ప్లాన్ ప్రకారమే వెళ్ళండి. ఇక్కడి నుంచి అక్కడ ఏం జరిగిందో మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను, శ్రద్ధగా వినండి. మేమైతే బాబా దర్శనం కోసం అయితే వెళ్తున్నప్పుడైతే అక్కడ మనకు ప్రతి ఒక్కరు కూడా అవి కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి, బాబాకు షాలు కొనండి, బాబాకు కొబ్బరికాయ కొనండి, బాబాకి పూలు కొనండి, బాబాకు ప్రత్యేక పూజల కోసం ఇవి కొనండి, బాబా కోసం అవి కొనండి అని చెప్పేసి చాలా చెప్తారు. సో ఎవరు ఏం చెప్పినా కూడా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మీరు క్యారీ చేయకండి, ఏది కూడా కొనకండి. మేము చెప్పులు పెడితే ఇది తీసుకోండి, ఫోన్లు పెడితే తీసుకోండి, ఏది అవసరం లేదు. బాబా సన్నిధానం దగ్గరలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫోన్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది, చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఈలోపు అయితే మా దర్శనం అయిపోయిందండి. ఎందుకంటే లోపలికి ఫోన్ అలా ఉండదు కాబట్టి కొన్ని మెయిన్ పిక్చర్స్ అయితే ఏం తీయలేదు. సో ఇంకోటి ఏంటంటే మాకు అప్పటికి బాగా ఫుల్ ఆకలేసేసి మేము తినడానికి అయితే బయట హోటల్కి వచ్చాము. అక్కడ మ్యాక్సిమం మన తెలుగు వారికి అయితే ఏ భోజనం నచ్చదండి, అసలు అంత వరస్ట్గా ఉంటాయి. సో పేరుకే మన తెలంగాణ భోజనం, ఆంధ్ర భోజనం పెడతారు తప్ప అక్కడ పెద్ద టేస్ట్ అయితే ఉండండి. ఒకవేళ మీకు టేస్ట్ ఫుడ్ కావాలనుకుంటే అక్కడ దగ్గరలోనే సుబ్బయ్య గారి హోటల్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు నేను క్యాప్చర్ చేసి చూసారా, ఆ 678 వే దగ్గర దాని పక్కలో మీకు సుబ్బయ్య గారి హోటల్ ఉంటుంది. సో ఈ లోపు అయితే మేమైతే శనిసింగనాపూర్ అయితే బయలుదేరాము. సో ఈ లోపు మీకు కొన్ని ముచ్చట్లు చెప్తాం. షిరిడి టెంపుల్లో ఎవరైనా కూడా ఏది కొనమన్నా కొనకండి. ఎందుకంటే నేను మీకు మధ్యలో చెప్పి ఆపేసాను కదా, ఏది తీసుకున్నా కూడా అక్కడ మీకు డస్ట్బిన్లో వేస్తారు. లోపలికి ఏ ఒక్కటి కూడా చిన్న గుండు పిన్ను కూడా అలౌ చేయరు. అంతే, మీరు ఏది క్యారీ చేసినా కూడా వేస్ట్. సో ఈలో మేము వెళ్ళే శనిసింగనాపూర్ వెళ్ళే మధ్యలో మాకు ఇట్లా చాలా వరకు ప్లేస్ కనిపించాయి. బట్ ఏంటంటే మా డ్రైవర్ వచ్చేసి ఇక్కడే ఆపారు. సో వాళ్ళకి కొంచెం కమిషన్లు వస్తాయి కాబట్టి సో ఫైనల్గా అయితే మాకు ఈ మనం ఫోన్లో చూడడం వరకే, ఆ టీవీలో చూడడం వరకే ఫస్ట్ టైం అయితే నేను ఇది చాలా దగ్గర నుంచి చూశాను. సో మొత్తానికి అయితే తను మాకు చెరుకు రసం తీసి ఇచ్చాడు. సో ఈ లోపు అయితే మేము మీకు ఫస్ట్లో చెప్పాం కదా, ట్రైన్లో 2 బ్రదర్స్ పరిచయమని. సో బ్లాక్ టీ షర్ట్, లైట్ బ్లాక్ టీ షర్ట్ అతని పేరు పృథ్వీరాజు. సో ఆ బ్రదర్ అసలు మాకు బాగా మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయారు వాళ్ళు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా త్రూఅవుట్ వాళ్ళతోనే కలిసిపోయాం, వాళ్ళు మాతో కలిసి వచ్చారు. సో ఫైనల్గా అయితే మేము శనిసింగనాపూర్కి అయితే రీచ్ అయ్యామండి. సో ఇక్కడ కూడా దొప్పగా ఉంటుంది, ఎన్నో కొనమంటారు. మీరు ఎక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏది ఎక్కువ క్యారీ చేయొద్దు. మీకు కొనాలనిపిస్తేనే కొనండి, మీకు అది మస్ట్ అనుకుంటేనే కొనండి. ఇక్కడైతే మాకు తెలిసి శనిసింగనాపూర్లో ఆయిల్ పోస్తూ ఉంటారు. సో మేమైతే ఓన్లీ ఆయిల్ ఒకటి క్యారీ చేసాము, రిమైనింగ్ ఏవి క్యారీ చేయలేదు. సో మీరు క్యారీ చేయొద్దని కాదు, మీకు ఒకవేళ కొబ్బరికాయ కొట్టాలనుకుంటే, ఇంకేదైనా మీకు ఎక్స్ట్రా పెట్టాలనుకుంటే అది మీనే డిపెండ్ అయి ఉంటుంది, మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మేమైతే ఒక ఆయిల్ మాత్రమే క్యారీ చేసాము. సో ఫైనల్గా అయితే మేము దర్శనం కోసం అయితే లోపలికి వెళ్ళాము. సో కాకపోతే అంటే ఆ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, ఆ ఒక డిజైనింగ్ కావని చాలా అంటే చాలా 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 హైలైట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాం. ఈ లోపలికి వెళ్ళాలంటే కింద నుంచి ఒక కేవ్ లాగా ఉంటుంది. సో ఈ కేవ్ నుంచి అలా కొంచెం పైకి అప్పుకి వెళ్తుందంటే మనకు టెంపుల్ వస్తుంది. సో మీరు కూడా చూస్తూ ఉండండి, ఆ ఒక డిజైన్ కానివ్వండి, ఆ ఒక లొకేషన్ కానివ్వండి, ఆ డిజైన్ కానివ్వండి ఎంత బాగున్నాయో. సో మీరు చూసి మీకు నచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాము. సో ఆ రోజు సాటర్డే కావడం వల్ల దేవుడిని అయితే బయటనే పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. సో మాకు అది బాగా కలిసి వచ్చింది. సో ఇంకా సాటర్డే అండ్ దట్ డే ఇంకా ఆ రోజు ఏదో స్పెషాలిటీ ఉంది, బట్ నాకు అది గుర్తులేదు అది. సో ఇక మీకు కనిపిస్తుంది చూసారు అక్కడ గ్రీన్ కలర్లో, అక్కడే శనిదేవుని అనేది ప్రతిష్ఠ చేశారు. ఆ బ్లాక్లో కనిపిస్తున్నది మాత్రమే ఆ శనిదేవుని ప్రతిమ. సో దానిపైన ఆయిల్ అనేది నిత్యం పడుతూ ఉంటుంది. ఆ ఆయిల్ పైన వల్ల మనకు ఉన్న శని అనేది పోతుంది. ఇదైతే మా యొక్క మొదటి వ్లాగ్ షేర్, ఇది 2వ వ్లాగ్ చేసాము. సో దాని గురించి పూర్తిగా మీకు సెకండ్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.